డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగే మాలల మహాగర్జనకు వేలాదిగా మాలలు తరలివచ్చి మన సత్తా చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మాలల యొక్క జన సమూహాన్ని ప్రభుత్వాలకు మరియు పార్టీలకు చూపించకపోతే మాలల చరిత్ర హీనాతిహీనంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనూ మరియు దేశంలో కూడా మాలలు మరియు మాల ఉపకులాలపై టార్గెట్ పెట్టున్నారు. దానికి ఉదాహరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. ఈ తీర్పులో ఎక్కడా కూడా 341 ఆర్టికల్ కానీ పార్లమెంట్ సంధించకుండా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని మేము జన సమూహం నుంచి ఆందోళన చేస్తున్నాం. మరియు న్యాయస్థానం పరంగా కూడా మేము వేరే తీర్పు తేవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. తీర్పు మారే వరకు కూడా మా పోరాటం సాగుతూనే ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఈ తీర్పును అనుసరించి ఏ ప్రభుత్వమైనా కానీ ఈ తీర్పును అనుసరించి వర్గీకరణ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం వారికి మరొకసారి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించడానికే రేపు మాలల మహాగర్జనలో మాలలు ఒక్కసారి గర్జించబోతున్నారు. ఈ సమూహానికి అడ్డు చెప్పలేరనే విధంగా రేపు అక్కడికి మాలలందరూ తరలి రావాలి. అందరికీ కూడా అన్ని పార్టీలకు మరియు ప్రభుత్వాలు కూడా బుద్ధి వచ్చేలాగా అక్కడికి యునైటెడ్ గా అందరు రావాలని కోరుతున్నాం. దీనికి ఏ పార్టీ మద్దతు లేదు. అన్ని పార్టీలు కూడా మాకు సమానమే. అవసరం వస్తే అన్ని పార్టీలు మాకు శత్రువులే, అవసరం ఉంటే అన్ని పార్టీలు కూడా మిత్రులే. కాబట్టి ఏ పార్టీకి మాకు ఈ ఉద్యమానికి సంబంధం లేదు. ఏ పార్టీనైనా వర్గీకరణ జోలికి వస్తే మేము ఖండిస్తామని మాత్రం హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై పీవీరావు. మహాసభ లక్షలాదిగా నేల ఈనింద గుంటూరు గుండె ఘోష, మాలల ఘోష రణగర్జనగా మహాగర్జనగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉందని మనం చేస్తూ జై భీమ్, జై భారత్.